వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ధాన్యం కొనుగోలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశామని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బండచర్లపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు హరీష్. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇటు ముఖ్యమంత్రి గారికి మంత్రులకు పట్టక అధికారులు పట్టించుకోకపోవడం వల్ల వడ్ల ధాన్యం కొనుగోలులో రాష్ట్రం అంతా పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. అటు మిల్లర్లు దించుకోరు, అధికారులు పట్టించుకోరు. ఒక్కొక్క కళ్ళంలో దాదాపు నెల రోజుల నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. వర్షానికి తడుస్తున్నాయి, ఎండకు ఎండుతున్నాయి, కానీ పంట మాత్రం ముందుకు పోతున్న పరిస్థితి లేదు. పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం చక్కదిద్దే ప్రయత్నం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని బాధలే. ఎరువుల కోసం బాధలు పడాల్సిందే, అదేవిధంగా కరెంటు కోసం బాధలు పడాల్సిందే, నీళ్ల కోసం బాధలు పడాల్సిందే, చివరికి పంటను అమ్ముకోవడంలో కూడా రైతులు బాధపడాల్సిందే. రైతు బంధు ఎప్పుడు పడుతుందా అని కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తూ ఉన్నారు. మార్చి 22వ తేదీన రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చాడు. మార్చి 22కి వచ్చినప్పుడు అది కూడా మేము గట్టిగా అడ్డుకుంటాం, రైతు బంధు ఇస్తావా ఇయ్యవా అంటే లేలే సిద్దిపేటలో వేస్తా అని చెప్పి 1 ఎకరం వేసాడు. 1 ఎకరం వేసి 45 రోజుల్లో రైతు బంధు పూర్తి చేస్తా అని చెప్పిండు. 50 రోజులు దాటింది. నువ్వే చెప్పినావు 45 రోజుల్లో రైతు బంధు పూర్తి చేస్తా అని ఇదే సిద్దిపేటలో పబ్లిక్ మీటింగ్లో రేవంత్ రెడ్డి చెప్పిండు. అసలు ముఖ్యమంత్రి మాటకి ఏమైనా విలువ ఉందా లేదా? ఆ కుర్చీ గౌరవం తీస్తా ఉన్నావు నువ్వు. ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే అది జీవో, ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే అది పాలసీ. కానీ నువ్వు పబ్లిక్ మీటింగ్లో 45 రోజుల్లోగా రైతు బంధు పూర్తి చేస్తా అని చెప్పినావు. 52 రోజులు అయింది, ఇప్పటిదాకా రైతు బంధు పడలేదు. ఇప్పుడు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు నువ్వు. ఒక రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టినావు, ఒక రైతు బంధు 3 ఎకరాలు వేసినావు, ఈ రైతు బంధు 2 ఎకరాలు వేసినావు. రైతు బంధు అనేది నాట్లేకముందు ఇవ్వాలి, కోతలు అయిపోయినాయి కానీ రేవంత్ రెడ్డి రైతు బంధు వస్తలేదు. ఈ రకంగా రైతుల్ని అనేక రకాలుగా బాధ పెడతా ఉన్నారు. సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన యాదయ్య అనే రైతు, దళిత రైతు, మక్కలు పండించి 20 రోజులు ఎదురు చూసి సంచులు ఇవ్వకపోతే దుకాణాల ప్రైవేట్ల సంచులు కొనుక్కొచ్చి మక్కలు జోకి ప్రభుత్వానికి అమ్ముకున్నాడు. ఈ ప్రభుత్వం కనీసం రైతు బంధు ఇయ్యే చేత కాదు, కరెంటు ఇయ్యే చేత కాదు, ఎరువులు సరఫరా చేయడం చేత కాదు, చివరికి మక్కలు అమ్ముకుందామంటే సంచులు కూడా ఇవ్వదు ప్రభుత్వం. యాదయ్య దుకాణాల సంచులు కొనుక్కొచ్చుకొని ఇలా ప్రభుత్వానికి మక్కలు జోకినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి నీకు ఎందుకు రైతులంటే ఎందుకు ఇంత పగ? రైతులను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నావు? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. కరోనా వచ్చినా సకాలంలో రైతు బంధు పడ్డది. కరోనా వచ్చినప్పుడు హమాలీ దొరకకపోతే కేసీఆర్ గారు బీహార్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు పెట్టి ఆ హమాలీలను బీహార్ నుంచి తెప్పించి ఇక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా చూసినాం.